హనుమకొండ జిల్లా కోర్టులో బాంబు కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు జడ్జికి ఫోన్ చేసి బాంబు పెట్టామని చెప్పడంతో కోర్టులో ఉన్నవారు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న వరంగల్ బాంబ్ స్క్వాడ్ కోర్టు ప్రాంగణంలో తనిఖీలు నిర్వహించారు. హనుమకొండ జిల్లా కోర్టులో బాంబు కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు జడ్జికి ఫోన్ చేసి బాంబు పెట్టామని చెప్పడంతో కోర్టులో ఉన్నవారు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న వరంగల్ బాంబ్ స్క్వాడ్ కోర్టు ప్రాంగణంలో తనిఖీలు నిర్వహించారు. హనుమకొండ జిల్లా కోర్టులో బాంబు కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు జడ్జికి ఫోన్ చేసి బాంబు పెట్టామని చెప్పడంతో కోర్టులో ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వరంగల్ బాంబ్ స్క్వాడ్ కోర్టు ప్రాంగణంలో తనిఖీలు నిర్వహించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. వరలక్ష్మి, హన్మకొండ కోర్టులో బాంబు కలకలంతో ఒక్కసారిగా హన్మకొండ కోర్టు ప్రాంగణం అంతా అదిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. నిత్యము అక్కడ కేసులతో అటు అడ్వకేట్లతో ఇటు బాధితులతో ఇటు నిందితులతో రద్దీగా ఉండేటువంటి కోర్టు భవనంలో బాంబు పెట్టామంటూ కూడా ఒక జడ్జికి ఈమెయిల్ ద్వారా ఒక గుర్తు తెలియని వ్యక్తి సమాచారం అందించడంతో వెంటనే జడ్జి స్థానిక పోలీసులకు అటు బాంబ్ స్క్వాడ్ కు సమాచారం అందించడంతో అటు పోలీసులు అప్రమత్తమై ఇటు వరంగల్ బాంబ్ స్క్వాడ్ టీమును కూడా సిపి ఆఫీస్ నుంచి ప్రత్యేకంగా వాచ్ చేస్తూ పంపించడం జరిగింది. వెంటనే కోర్టు ప్రాంగణం మొత్తానికి సంబంధించి అనువనువు కూడా గాలించారు. ప్రస్తుతానికైతే ఎలాంటి బాంబు హెచ్చరికలు లేవని అయితే ఒక నిర్ధారణకు వచ్చినప్పటికీ కూడా ఆ రెండు బాంబ్ స్క్వాడ్ టీమ్స్ కి సంబంధించి పూర్తిగా ఆ కోర్టు ప్రాంగణంలోనే ఇంకా తనిఖీలు కొనసాగిస్తున్న పరిస్థితి. అటు కోర్టులోని అటు జడ్జిలను కావచ్చు, సిబ్బందిని కావచ్చు, ఇటు అడ్వకేట్లను కావచ్చు, అందరినీ కూడా అప్రమత్తం చేసి అక్కడి నుంచి కొంత ఖాళీ చేపించేసి వెంటనే కోర్టు ప్రాంగణంలో ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా ఒకవేళ బాంబు ఉన్నట్లయితే అనే ముందు జాగ్రత్త కూడా తీసుకున్నారు. కాకపోతే ఇది గుర్తు తెలియని వ్యక్తులు పెట్టిన మెయిల్, అది బెదిరింపు లేకపోతే ఆకతాయిల పని అనేది మాత్రము కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.